వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఓటీఎస్ విధానంపై టీడీపీ ఆగ్రహం మచిలీపట్నంలో ర్యాలీ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు నెల్లూరు జిల్లాలో హక్కు పత్రాలను అందజేశారు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏల ఆందోళన సంఘీభావం ప్రకటించిన మచిలీపట్నం టీడీపీ వంగవీటికి భద్రత కల్పించాలన్న నవతరం పార్టీ హాని జరిగితే ప్రమాదమేనంటూ ఆందోళన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏపీ రాజధాని ఒకే చోట ఉండాలని వక్తల డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ విధానంపై మచిలీపట్నం టీడీపీ మండిపడింది పేదలకు ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని డిమాండ్ చేసింది మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు నివాసం వద్ద నుంచి పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి జిల్లా కోర్టు వద్దకు చేరుకున్నారు అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని ఆయనకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెట్టం రఘురాం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఇటీవల ప్రకటించినటువంటి ఓటీఎస్ విధానానికి వ్యతిరేకంగా అందరం కూడా ఈ రోజున దాన్ని రద్దు చేయమని ఎందుకంటే 1983 నుంచి కట్టబడ్డాయి ఇప్పటివరకు అది గతంలోనే ఏ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని రద్దు చేయడానికి సాహసం చేయలేదు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం ఈ రకంగా ఈ విధానాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలకి ఇబ్బంది కలిగించేసి అందుకని దీన్ని అడ్వాన్స్ అంటే ఇమీడియట్గా దీన్ని రద్దు చేసి ఫ్రీగా వారికి రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు కావున ఆ రిజిస్ట్రేషన్ కూడా చట్టబద్ధంగా ఉండాలి అనేది మా యొక్క డిమాండ్ అది ఇవన్నీ కూడా ఈ రోజున మీ ద్వారా ప్రభుత్వానికి నివేదించడం అలాగే టార్గెట్స్ పెడుతున్నారు బయట ఇచ్చలేదు కానీ అక్కడ టార్గెట్లు పెట్టి వసూలు చేస్తున్నారు నియోజకవర్గాలు అది చాలా దారుణమండి ఆ టార్గెట్ల విధానాన్ని కలెక్టర్గా తప్పనిసరిగా నిలుపుదల చేయండి కరోనా వల్ల బాధపడ్డారు ఇప్పుడు వాళ్ళు ఎంత అవుతుంది సెటిల్మెంట్ కట్టిన ఇల్లు ఏదైతే ఉందో ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి 7,000 నుంచి స్టార్ట్ అయ్యింది అలా కట్టుకుంటూ వాళ్ళ నాన్నగారు ఇచ్చారు 80,000 70,000 మరి ఈయన చంద్రబాబు నాయుడు 1,50,000 అలా ఇచ్చారు ఈయన 1,80,000 ఏడవలేనప్పుడు నీ దగ్గర డబ్బు లేనప్పుడు 1,80,000 ఇవ్వడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏడవలేనప్పుడు అంత ఇచ్చి మళ్ళీ లాక్కోవడం ఏంటి గ్రామకంఠం అంటే నీకేంటో తెలుసా గ్రామకంఠం అంటే గ్రామాల్లో నివాసయోగ్యమైన స్థలం అని 10-15 ఎకరాలు 20 ఎకరాలు జనాభా పెట్టి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఖాళీగా ఉంచారు అది కాకుండా చుట్టూ పట్టాలు ఇచ్చారు ఆ ఏరియాలో పేదవాళ్ళు కట్టుకున్న ఇళ్లకు కూడా 10,000 అంటే మొన్న కరోనా 2 సంవత్సరాలు దగ్గర ఏడిపిస్తే ఒక్కరు పనిలోకి వెళ్ళిన వాళ్ళు లేరు ఏమీ లేదు అందరూ పేదరికంలో ఉండే ఈ రోడ్లు చూస్తే ఇబ్బందికరం దానివలన 10 రూపాయలు ఉండే కూరగాయలు లారీ ఛార్జీలు పెరగడం వలన అది 30 రూపాయలు 150 రూపాయల వరకు కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏది రోడ్లు బాగోకపోవడం వలన అదేవిధంగా గొడ్డుని తిన్నట్లు రాబోని తిన్నట్టు ఈయన పూర్తిగా బతుకున్న వాళ్ళు కూడా పేద ప్రజల్లో తినేస్తున్నాడు వెంటనే ఓటీఎస్ రద్దు చేయాలి గ్రామకంఠంలో ఎవరైతే పాత ఇళ్ళు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఇంకొక చిన్న విషయం తమ్ముడు ఎన్ఆర్జీఎస్ ఏదైతే ఉందో ఎన్ఆర్జీఎస్ ద్వారా పూడికి చేయాలి అది ట్రాక్టర్ ఛార్జీ అంతా ఎన్ఆర్జీఎస్ ఇస్తారు మనుషులు ఎత్తు కోసుకోవాలి ట్రాక్టర్లో మనుషులు అన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు అలా కాదు పొక్లైన్లు పెట్టి మొత్తం అంతా అవన్నీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ రూరల్ బాలాయపల్లి డక్కిలిలోని జగనన్న గృహ పథకం లబ్ధిదారులకు మాజీ మంత్రి రామనారాయణరెడ్డి హక్కు పత్రాలను అందజేశారు ఈ నేపథ్యంలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివారెడ్డి గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మురళీకృష్ణ వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ వైస్ చైర్మన్లు అధికారులు పాల్గొన్నారు శ్రీమతి నక్కా భానుప్రియ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి
విచ్చేసినటువంటి 3 మండలాలు వెంకటగిరి, పాలాయపల్లి, డెక్కిలి మండలాలకు సంబంధించిన మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, అదేవిధంగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హౌసింగ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. బంగారుపేట సుదర్శన్ నగర్ బుడగల కుమార్, కొట్లగుంట సుభాషిణి, ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించడం జరిగింది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి సంవత్సరానికి 2 అవకాశాలు మనకి. ఒకటి డిసెంబర్ చివర, ఒకటి జూన్ చివర. ఈ 2 విడతల్లో ఎవరికైతే అర్హులే రాలేదో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ లోపల వెరిఫికేషన్ పూర్తి చేసి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ప్రకటన ఇచ్చారు. ఆయనే దీన్ని సభలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని విధాలుగా ఈ ప్రభుత్వం పేద వర్గాల ప్రజలకి న్యాయం చేయాలని చేసే ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలి. మీ అందరూ కూడా తోడుగా రావాలి. అప్పుడు మాత్రమే అన్ని సాఫల్యం అవుతాయని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఈ సభలో మాట్లాడుకునేవి కావు, చెప్పుకునేవి కావు. ఒకటొకటిగా నిధులు సమకూరుతున్నప్పుడు ప్రభుత్వ అవసరాలను బట్టి, ఆ ప్రాంత అవసరాలను బట్టి, ఆ ప్రాంత రైతాంగాన్ని బట్టి. ఇక వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని టీడీపీ డిమాండ్ చేసింది. మచిలీపట్నంలో ఈ మేరకు ఆందోళన నిర్వహించింది. వీఆర్ఏల తరపున పోరాటానికి వెనకాడబోమని ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా చేస్తున్నారు. వీరికి టీడీపీ నేత రవీంద్ర సంఘీభావం తెలిపారు. గ్రామాల్లో వెట్టి చాకిరీ చేసే వీఆర్ఏల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందంటూ మండిపడ్డారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకల్ల బుల్లయ్య, అమరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి రవీంద్ర గారికి తెలుసు, దయచేసి మన సమస్యల మీద మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. 21,000 రూపాయలు ఇవ్వాలని, డిఏ 300 వేతనంతో కలిపి మరి జీతాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం దగ్గర, కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి ఈరోజు ధర్నా చౌక్లో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అందరు కూడా పేరు పైన నమస్కారాలు. మరి ఈరోజు చాలా ప్రజలకి అనుసంధానంగా ఉండి పనిచేసినటువంటి సందర్భాలు ఉండి, మనిషి అవసరమైన అన్నీ కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏ అవసరాలు కూడా మీరు దగ్గరుండి మరి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ఏదైతే మీ జీతాలకు సంబంధించినటువంటి విషయంలో డిఏల్ని మరి వేతనంలో కట్ చేయటువంటి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఎన్నో సంవత్సరాలుగా కనీస వేతనం కింద 21,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా కూడా ఉంది. అలాగే 65 సంవత్సరాలు మరణించినటువంటి వీఆర్ఏ కుటుంబాలకి ఉద్యోగం ఇవ్వాలనేది, ఇవన్నీ కూడా ఒక న్యాయబద్ధంగా ఉన్నటువంటి కోరికలు. తప్పకుండా ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఈ విషయాన్ని చెప్పి
ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అవసరమైతే అక్కడ మా ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో మాట్లాడే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూడా ప్రతి వాదన వినిపించే విధంగా మీ పక్షాన ఉండటం జరుగుతుందని ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తా ఉంటే ముందు ఒక మాట చెప్తా ఉన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఉద్యోగస్తుల్ని ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి ఈ పిఆర్సీ విషయంలో కానీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున 43% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగస్తులకు న్యాయం చేసినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో చేయడం జరిగింది. కానీ ఈయన ఇచ్చినటువంటి హామీలు నేను వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను. ఇవాళ సిపిఎస్ ఊసే లేదు. ఇవాళ పిఆర్సీకి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ మరి కాలయాపన ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉద్యోగస్తుల పట్ల రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. మీ పక్షాన ఏదైతే గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మేము కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. మా నాయకులు కూడా మీరు ఎక్కడ అవసరమైతే రమ్మంటే అక్కడ మాట్లాడతానికి మా నాయకులు కూడా పంపిస్తాను. మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. తమ హత్యకు కుట్ర జరుగుతోందంటూ వంగవీటి రాధాకృష్ణ అనడం అవమానాలకు తావేస్తుందని నవతరం పార్టీ ఆరోపించింది. చిలకలూరిపేటలో నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి మోహనరంగా చెరగని ముద్ర వేశారని చెప్పారు. కీలకమైన కుటుంబం నుంచి వచ్చిన రాధాకృష్ణను హాని జరిగితే రంగా హత్య సమయంలో జరిగిన ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. వంగవీటి నరేంద్ర కూడా భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి రావు సుబ్రహ్మణ్యం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిన్న వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఆయన కుమారుడైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారు తనకు ప్రాణహాని ఉందని, తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని చెప్పి ప్రకటన చేయటం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయినాయి అనేటువంటి ఒక వాతావరణం తలపించేలాగా ఉంది. మరి అదే కుటుంబానికి సంబంధించినటువంటి వంగవీటి నరేంద్ర గారు కూడా ఈ విషయం మీద స్పందిస్తూ రాధా గారికి ప్రాణహాని ఉందని, ఆయనకి రక్షణ కల్పించాలని, ఆయన జోలికి వస్తే ఊరుకోమని చెప్పి ఆయన కూడా ప్రకటన చేయటం చూసాం. నవతరం పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాల్లో వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబం కూడా అత్యంత జనాదరణ కలిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబ వారసుల్లో ఒకరైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన, అట్లాగే ఈ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి పైన ఉందనేటువంటి విషయాన్ని నవతరం పార్టీ నుండి స్పష్టం చేస్తూ ఉన్నాం. వంగవీటి రాధాకృష్ణ గారికి ఏమైనా జరిగితే ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగిన రోజు ఈ రాష్ట్రం ఏ విధంగా అతలాపతలం అయిపోయిందో, రావణ కష్టంగా మారిపోయిందో అట్లాంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. రాధాకృష్ణ గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం పైన ఉందని కూడా ఈ సందర్భంగా నవతరం పార్టీ నుండి స్పష్టం చేస్తూ వంగవీటి రాధాకృష్ణ గారి కుటుంబానికి నవతరం పార్టీ అండగా ఉంటుంది. ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే
ఆయన కాపాడాల్సినటువంటి బాధ్యత. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఒకే చోట ఉండాలని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ జయబాబు అధ్యక్షతన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. భౌగోళికంగా అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగించే అర్హత ఉన్న ఏకైక ప్రాంతమైన విషయంలో భిన్నాభిప్రాయాలు అవసరం లేదన్నారు. పాలన వికేంద్రీకరణ పేరిట సీఎం జగన్ ఆడుతున్న నాటకాన్ని తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల అనిల్, రామకృష్ణ, వెంకట రాంప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ కూడా నవతరం పార్టీ నుండి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని రాజధాని అమరావతి కేంద్రంగా జయబాబు అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం, ఆహ్వానించదగినటువంటి పరిణామం. నిన్న ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఒక చర్చ మా ఇద్దరి మధ్య నడిచింది. ఒకే రాజధాని ఉండాలి, ఒకే చోట ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని జయబాబు అన్న గారు ప్రస్తావించినప్పుడు నేను చెప్పాను, మా నవతరం పార్టీ ఒకే రాజధాని అమరావతికి అనుకూలమని చెప్పాను. ఒకే రాజధాని అది అమరావతిగా ఉండాలి, ఒక చోట అది నిర్మించడానికి కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఐడెంటిఫై చేసింది కాబట్టి అదే రాజధానిగా కొనసాగించేటువంటి ఒక కార్యక్రమం అయితే మేము రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదని జయబాబు అన్న గారు చెప్పడం జరిగింది. దానికి ఆయన ఏం చెప్పారంటే అది అమరావతి లేకపోతే ఇంకోట అనేది అది మనం ఒక చర్చకు వచ్చిన తర్వాత ఒకే చోట రాజధాని ఉండాలి. హైకోర్టు కానీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పి జయబాబు గారు చెప్పడం జరిగింది. సరే, సో ఎటు నుంచి చూసినా కూడా ఒక మంచి చర్చ జరగడం అనేది అవసరం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మేధావులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి 13 జిల్లాలకి భారతదేశానికి నాభి స్థానం శ్రీశైలం అలాగను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాభి స్థానం గుంటూరు కానీ విజయవాడ కానీ ఉన్నటువంటి అమరావతి భౌగోళికంగా చూసినా ఏ విధంగా చూసినా కూడా ఆల్రెడీ 75 నుంచి 80% వరకు కొన్ని కన్స్ట్రక్షన్స్ పూర్తయి 9,500 కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టుబడిగా పెట్టారు. దాంట్లో అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. మొన్న ఇదే అంశం మీద ఒక 4-5 రోజుల క్రితం నేను, సిపిఐ రామకృష్ణ గారు, చలసాని శ్రీనివాస్ గారు, అట్లాగనే మరి హర్నాథ్ రెడ్డి గారు, అట్లాగే ముప్పాటి నాగేశ్వరరావు గారు, సాగే సహజనాథ్ గారు, మేమందరం కలిసి నీతి ఆయోగ్ వాళ్ళని కలిసాం. తర్వాత ఢిల్లీలో నీతి ఆయోగ్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కలిసాం. తర్వాత రైల్వే జోన్కు సంబంధించి మనకు అన్యాయం జరిగింది కాబట్టి దాని మీద కూడా మన పార్లమెంట్లో రకరకాలైనటువంటి వ్యతిరేక ప్రకటనలు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి. ఇక వంగవీటి మోహన్ రంగా 33వ వర్ధంతిని చిలకలూరిపేటలో ఘనంగా నిర్వహించారు. జనసేన నేతలు ఘనంగా నివాళులర్పించారు. తొలుత విశ్వనాథ్ సెంటర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అడ్డ రోడ్డు సెంటర్లోని రంగా విగ్రహానికి కూడా నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా అని అన్నారు. జైలు గోడల మధ్య ఉండి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి రంగా మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మస్వాములు, మునీర్, గల్లా వెంకట్రావు పాల్గొన్నారు. కన్నా
రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు పేద పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు ఈరోజు మన నుండి భౌతికంగా దూరమై 33 సంవత్సరాలైనప్పటికీ ఇంకా కొన్ని కోట్ల మంది అభిమానుల్లో వారి గుండెలో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారంటే ఈ దేశంలో కేవలం ఒక్క వంగవీటి మోహన్ రంగా గారు మాత్రమే. ఈ రోజుకి కూడా కొన్ని లక్షల విగ్రహాలు ఇప్పటికి కూడా ఏర్పడుతున్నాయి అంటే ప్రజల్లో ప్రజల గుండెల్లో ఆయన యొక్క స్థానం ఏ విధంగా ఉన్నది మనం చూడొచ్చు. కొన్ని రాజకీయ శక్తులు ఆ రోజు ఆయన్ని ఆమర నిరాజించినటువంటి ఏదైతే బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, ఇళ్ల స్థలాల కోసం ఆ రోజు నిస్థాయి శక్తులు ఆయన దీక్ష చేస్తున్నటువంటి సమయంలో పట్ట వేకువజామున 4 గంటలకి అయ్యప్ప స్వామి మాలు ధరించి ఆ రోజు ఆ రాజకీయ శక్తులు ఆయన అడ్డమనిచ్చాయి. కానీ ఆయన భౌతికంగా మా నుంచి దూరం చేశారు తప్పితే మా గుండెలోంచి ఎప్పుడు కూడా ఆయన స్థానాన్ని ఎవరు పరిచయం కానీ ఏమీ లేదు. ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయ సాధనల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు పోటీ పడుతున్న వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన అడుగుజాడల్లో మేము మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని తెలియజేసుకున్నాను. ఆధునిక పద్య కవి తుమ్మల సీతారామమూర్తి 120వ జయంతి గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది. సాహితీ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. సీతారామమూర్తి అనేక బిరుదులు అందుకున్న విషయాన్ని సాహితీ భారతి సంస్థ అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ తెలియజేశారు. బాపట్ల, దుగ్గిరాల, నిడుబ్రోలు, అప్పికట్ల తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారన్నారు. నిడుబ్రోలులో ఆయనకు అనేక సన్మానాలు చేశారని సంస్థ ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఆదం షఫీ, ఫోరం ఫర్ బెటర్ నిర్వాహకులు సాయిబాబు పాల్గొన్నారు. అభినవ తిక్కన తెనుగులంక తుమ్మల సీతారామమూర్తి చౌదరి 120వ జయంతి సందర్భంగా సాహితీ భారతి నిర్వహిస్తున్న కార్యక్రమం ఈరోజు. ఈ కార్యక్రమంలో తుమ్మల గారి గురించి తెలిసిన సాహితీ భారతి కోశాధికారి, రచయిత ఆదం షఫీ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. కలమెత్తిన హలమెత్తిన మలమెత్తిన వారిని ఒకటై చూడవలెను, నలతీయ వెలతీయ లేదిట వలు వృత్తులు సాగినప్పుడే బ్రతుకులు సాగును అనే శ్రమైక్య జీవనాన్ని గురించి చక్కగా వివరించిన కవి తుమ్మల సీతారామమూర్తి గారు. తుమ్మల సీతారామమూర్తి గారు పూర్తిగా గాంధేయవాది, స్వాతంత్ర సమర పోరాటంలో కూడా పాల్గొన్నారు. జైలు శిక్ష కూడా అనుభవించారు. వారు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి వారు అతి మధురమైన, అతి తేలిక పదాలతో పద్య రచన చేశారు. ఆధునిక పద్య కవుల్లో వారు అగ్రగణ్యులుగా పేరు పొందారు. వారు గుంటూరు జిల్లా బోర్డుగా ఉన్నప్పుడు బాపట్ల, నిడుబ్రోలు, దుగ్గిరాల, అప్పికట్ల ఈ తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయ వృత్తిని వారు స్వీకరించి ఎందరో విద్యార్థులను చక్కటి ఆదర్శవంతులైన విద్యార్థులుగా తీర్చిదిద్దారు. వారు మహాత్మా గాంధీ గురించి ఆత్మకథ రచించారు. వారు పరిపూర్తిగా గాంధేయవాదిగా చివరి వరకు ఉన్నారు. వారు గాంధీ గారి సూక్తిని కూడా చక్కగా కవితా రూపేణ రచించి మహోన్నతమైన ఆధునిక పద్య రచనలో అగ్రగణ్యులుగా నిలబడ్డారు. వారికి నివాళులు అర్పిస్తూ సాహితీ భారతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మాల్యాద్రిరావు గారిని 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. తుమ్మల సీతారామయ్య చౌదరి గారు ఆయన గాంధేయవాది, ఆయన అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన
చిన్న వయసు నుంచి కూడా అభ్యుదయ భావాలతో గల వ్యక్తి కాబట్టి గాంధేయ మార్గంలో ప్రయాణం చేశాడు. గాంధేయవాది, తర్వాత అభ్యుదయ భావాలు గల వ్యక్తి కాబట్టి ఆయన అన్ని సమానంగా అందరూ కూడా సమానత్వ భావంతో ఉండాలని ఎప్పుడు కూడా కోరుకునే మహా వ్యక్తి. ఆయన అనేక బిరుదులు కూడాను సంపాదించడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తర్వాత జిల్లా బాపట్లలో వంగవీటి రంగా 33వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కోట్రావారి వీధుల్లో జనసేన నేత కోట్రా మణికంఠ ఆధ్వర్యంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా ఆశయ సాధన దిశగా కాపులు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇనుపగొల్ల రంగారావు, కోట్రా ఏడుకొండలు, రత్తయ్య పాల్గొన్నారు. కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా బాపట్ల కొట్రవారి వీధిలో కొట్ర మణకంటి గారు కొట్ర యూత్ వారి తరఫున వారి వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితకాలం అంతా వెచ్చించారు. 1947లో ఉయ్యూరు దగ్గర కాటూరు గ్రామంలో జన్మించినటువంటి ఆయన బ్రతుకు తెరువు కోసం విజయవాడ పట్టణానికి వచ్చి అక్కడ పేదలు బడుగు బలహీన వర్గాలు పడుతున్నటువంటి అవస్థలు చూసి స్టూడెంట్స్ యూనియన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి వారందరినీ ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఆయన. 1988లో అతి దారుణంగా పేదల కోసం ఆయన ఉద్యమం చేస్తుంటే ఒక సత్యాగ్రహంలో ఉన్నటువంటి ఆయన్ని ప్రభుత్వం వాళ్ళు అతి దారుణంగా చంపించారు. అయినా కూడా ఈరోజు 33 సంవత్సరాల క్రితం ఒక నాయకుడు చనిపోతే అతనికి ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2 లక్షలటువంటి విగ్రహాలు పెట్టి ఒక దైవంలాగా పూజిస్తున్నారు ఆయన్ని. రామాలయం లేదన్నటువంటి ఊరు నుండి వచ్చాము కానీ ఈ రోజున బాపట్ల మా ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం లేదనే ఊరు మాత్రం లేదనేది గట్టి నమ్మకం. ముందుగా మనం ఏంటంటే మనం రంగా గారికి ఇట్లాంటి వర్ధంతులు జయంతులు చేసేదానికన్నా వారి ఆశయ సాధన కోసం మన కాపులందరూ కృషి చేసి వారికి అదే మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళిని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొట్ర యూత్ వారికి నా అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఓటీఎస్ విధానంపై టీడీపీ ఆగ్రహం. మచిలీపట్నంలో ర్యాలీ, కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లాలో హక్కు పత్రాలను అందజేద్దాం. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏల ఆందోళన, సంఘీభావం ప్రకటించిన మచిలీపట్నం టీడీపీ. వంగవీటికి భద్రత కల్పించాలన్న నవతరం పార్టీ. హాని జరిగితే ప్రమాదమేనంటూ ఆందోళన. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం. ఏపీ రాజధాని ఒకే చోట ఉండాలని వక్తల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.